నమస్కారం వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. నూతన సంవత్సర వేడుకలకు పోలీసులు ముమ్మర ఏర్పాట్లు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరిక. మంత్రి జోగి రమేష్ మీడియా సమావేశం. టీడీపీ నేతలపై ఫైర్. నూతన సంవత్సర వేడుకలపై సైబరాబాద్ సిపి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజలకు పలు సూచనలు చేశారు. సో మన సైబరాబాద్ సిపి గారు చెప్పినట్టు మన సైబరాబాద్ లిమిట్స్లో ఈరోజు 8 PM నుంచి మనం డీడీ కండక్ట్ చేస్తాము. అన్ని రోడ్లపై దాదాపు అన్ని రోడ్లపై కూడా మన టీమ్స్ ఉంటాయి. టంకర్ డ్రైవ్ కండక్ట్ చేస్తారు. ఎర్లీ మార్నింగ్ వరకు చేస్తాము. దాంతోపాటు PVNR ఈ రెండు సార్ చెప్పినట్టు 10 to 5 క్లోజ్ ఉంటాయి. అలాగే ఆల్ ఫ్లైఓవర్స్ ఇంక్లూడింగ్ మన ఇది కేబుల్ బ్రిడ్జ్ కూడా సహా అన్ని కూడా 11 PM నుంచి ఎర్లీ మార్నింగ్ 5 AM వరకు కంప్లీట్గా క్లోజ్ ఉంటాయి. దాంతోపాటు మనం ఇవి ర్యాష్ డ్రైవింగ్ కానీ ట్రిపుల్ రైడింగ్ హెల్మెట్ లెస్ డ్రైవింగ్ ఏం చేసే వాళ్ళకు కూడా మనకు స్పెషల్గా కెమెరాస్ పెట్టడం జరిగింది. సీసీ కెమెరాస్ వాళ్ళ ద్వారా గుర్తించి మనం అప్పుడు పట్టుకోకుండా నెక్స్ట్ డే అయినా మనకు వాళ్ళు దొరుకుతారు. సో కాబట్టి అట్లా చేసి ఎట్టి పరిస్థితిలో వాళ్ళు చట్టపరిధిలో చర్యలు తీసుకోవడం జరుగుతుంది. సో ఇది కాకుండా మన క్యాబ్స్ కానీ ఆటోస్ కూడా వీళ్ళు ఎట్టి పరిస్థితిలో రిజర్వ్ చేయకూడదు. వీళ్ళని పబ్లిక్ని చేస్తే కూడా వాళ్ళపైన కూడా ఫైన్ ఉంటుంది. ఇది ముఖ్యంగా ఇవి సార్. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్లో భాగంగా జరిగేటటువంటి అన్ని ఈవెంట్స్కి కూడా టర్మ్స్ అండ్ కండిషన్స్ అనేవి ఇవ్వటం జరిగింది. ముఖ్యంగా ఏ ఈవెంట్లో కూడా అన్ని ఈవెంట్స్లో కూడా COVID-19కి సంబంధించినటువంటి ప్రికాషన్స్ తీసుకోవటం, అదేవిధంగా డ్రగ్స్కి సంబంధించినటువంటి విషయాల్లో కూడా మేనేజ్మెంట్ మీద ఎవరైతే ఆర్గనైజర్స్ ఉన్నారో వాళ్ళ మీద రెస్పాన్సిబిలిటీ ఫిక్స్ చేయడం జరిగింది. వాళ్ళు పార్కింగ్ ఏరియాస్లో అదేవిధంగా ఎంట్రీ అండ్ ఎగ్జిట్ అదేవిధంగా మొత్తం ఎంటైర్ ఈవెంట్ కూడా సీసీ కెమెరాస్తో కవర్ చేయాలని ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఎక్కడ కూడా ఎలాంటి అబ్సీనిటీకి కూడా స్పేస్ ఇవ్వకుండా అన్ని రకాలైనటువంటి చర్యలు తీసుకోవడం జరిగింది. ప్రతి ఈవెంట్ను కూడా స్పెషల్ టీమ్స్తో కవర్ చేస్తున్నాము. ఎక్కడ కూడా ఇన్సైడ్ ప్రిమిసెస్లో కానీ ఎక్కడైనా పబ్లిక్ ప్లేసెస్లో క్రాకర్స్ ఇవి బర్స్ట్ చేయకుండా కూడా అన్ని ప్రికాషన్స్ తీసుకున్నాము. ఎక్కడైనా సరే మీకు సంబంధించి ఎక్కడైనా ఎలాంటి డీవియేషన్స్ ఉన్నా కూడా మా నోటీస్కి తీసుకొస్తే ఖచ్చితంగా లైసెన్స్ అనేది రద్దు చేయడం జరుగుతుంది ఇచ్చిన పర్మిషన్. One o'clock వరకు ఆల్ కమర్షియల్ ఈవెంట్స్ వేరెవర్ కమర్షియల్ ఈవెంట్స్ ఉంటే అందరికి 1 o'clock వరకే పర్మిషన్ ఇవ్వడం జరిగింది. బట్ ఇన్ కేస్ సంబడి పర్సనల్లీ సెలబ్రేట్ చేస్తున్నారు విత్ ఫ్యామిలీ అండ్ ఆల్, దానికి మనం టైం ఏం లేదు. మీరు ఇంట్లో 192(3) మీరు యాజ్ పర్ యువర్ కన్వీనియన్స్ యూ కెన్ సెలబ్రేట్. ఫామ్ హౌస్లలో ఇల్లీగల్ జరుగుతుంటాయి, ఎక్కడ పర్మిషన్ తీసుకోరు, అక్కడ లిక్కర్ నడుస్తుంటది, డ్రగ్స్ నడుస్తుంటది, రేవ్ పార్టీలు నడుస్తుంటాయి, వాటి మీద నిఘా ఉందా? అంటే పర్మిషన్ లేకుండా నడుస్తున్న ఫామ్ హౌస్ల మీద ఇప్పుడు లాస్ట్ 1 week నుంచి మేము యాజ్ పార్ట్ ఆఫ్ ప్రిపరేషన్ ఫర్ న్యూ ఇయర్ చాలా ఈ తనిఖీలు అండ్ సర్చెస్ చేయడం జరిగింది అట్ డిఫరెంట్ ప్లేసెస్ ఇంక్లూడింగ్ ఫార్మ్ హౌసెస్ కూడా. సో ఈరోజు కూడా మనకి అలాగైనా ఇన్పుట్ ఏమైనా ఉంటే దట్ సంథింగ్ విచ్ ఈస్ నాట్ లాఫుల్ ఈజ్ హ్యాపెనింగ్, వీ విల్ బి కీపింగ్ అ వాచ్ అండ్ అలా ఇన్ఫర్మేషన్ వస్తే ఖచ్చితంగా చెక్ చేస్తాం. మన నూతన టెక్నాలజీని ఏమైనా ఉపయోగించబోతున్నారా? అంటే దానికి కిట్స్ టీనాప్ నుంచి మాకు కిట్స్ అది టెస్టింగ్ కిట్స్ సప్లై అయింది మాకు కూడా. డిపెండింగ్ ఆన్ ద రిక్వైర్మెంట్ అండ్ సిచ్యువేషన్ వీ విల్ బి యూజింగ్ దట్ అండ్ పుట్టింగ్ దెమ్ టు యూజ్. There is no issue. Every event ki everybody has to take a permission. Permission bhaganga they have to comply with certain meeku requirements untayi for crowd management, requirements untayi for parking, for traffic management, meeku safety security avanni requirements untayi. So a event aina kuda if they apply for permission they have to satisfy all those criteria. So ma లా అండ్ ఆర్డర్ వాళ్ళు ట్రాఫిక్ వాళ్ళు ఇన్స్పెక్ట్ చేసి రిపోర్ట్స్ ఇస్తారు. ఆ రిపోర్ట్స్ పట్టియే మేము పర్మిషన్ ఇవ్వడం. కుప్పం నియోజకవర్గంలో వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్నారు టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు.
ఈ సందర్భంగా సీఎం జగన్పై ఆయన మండిపడ్డారు. మీ డిమాండ్స్ అన్ని కూడా సానుకూలంగా పరిశీలించి న్యాయం చేసే బాధ్యత నేను తీసుకుంటానని మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తూ మీరు చేసే ఆందోళన పట్ల నా ప్రగాఢ సంపూర్ణమైనటువంటి సహకారాన్ని అందిస్తానని చెప్పి మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఆడబిడ్డలందరూ ఎక్కారు, కానీ ముఖ్యమంత్రికి మాత్రం కనికలు రావట్లేదు. వరదాలు కట్టుకొని తిరిగే పరిస్థితిలో ఉన్నాడు. నిన్న మొన్న మీరు చూస్తున్న మీ ఆవేదన, ఒకరైతే చనిపోయారు, ఒక అంగన్వాడీ ఒకరు చనిపోయారు. ఇప్పుడు కూడా చూస్తా ఉంటే ఒక దగ్గర సమస్యలు పడిపోయాయి, హాస్పిటల్ అడ్మిట్ అయ్యారు. ఇలాంటి చాలా జరుగుతున్నాయి. చాలా బాధ, ఆవేదన. దీన్ని ప్రభుత్వం యొక్క తీరుని గట్టిగా ఖండిస్తున్నా, మనస్ఫూర్తిగా దీన్ని సహకరిస్తున్నా. మీకు న్యాయం చేసే బాధ్యత నేను తీసుకుంటానని మరొకసారి అందరికీ ఒకటే హామీ ఇస్తున్నాం. రాష్ట్రాన్ని కాపాడుకుందాం. మళ్ళీ ఈ రాష్ట్ర ప్రజానీకాన్ని అభివృద్ధి చేసే బాధ్యత, మళ్ళీ ముందుకు తీసుకుపోయే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. మొన్నే సూపర్ 6 ఇచ్చాం. భవిష్యత్తు గ్యారంటీ, బాబు షూరిటీ. చూశారు వాళ్ళని, ప్రతి ఒక్క కుర్రవాడిని పిల్లవాడిని ఆ పిల్లల కోసమే కాదు, ఇంకా పుట్టబోయే పిల్లల కోసం కూడా నేను కష్టపడుతున్నా. అయితే మనందరం ఒకే ఒక విషయం కుప్పంలో ఆలోచించుకోవాలి. కుప్పం నియోజకవర్గం ఒక ఆదర్శ నియోజకవర్గంగా తయారు చేసే బాధ్యత నాది. కుప్పం టౌన్ ఒకటే హామీ ఇస్తున్నా. ఈ కుప్పం టౌన్ ని మొత్తం ఔటర్ రింగ్ రోడ్డే కాకుండా లోపల రోడ్లు కూడా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా బ్రహ్మాండంగా అభివృద్ధి చేసి నెంబర్ 1 టౌన్ గా తయారు చేసే బాధ్యత. ఇళ్లు లేని వాళ్ళందరికీ ఇళ్లు కట్టిస్తాను. అన్ని ప్రాంతాల్లో ఇస్తాం. అది కాకుండా ఒక ఎకనామిక్ యాక్టివిటీ తయారు చేసే నేను ఒక ప్రణాళిక తయారు చేస్తున్నా. ఇంకా ఏ విధంగా కాలేజీలు రావాలి, ఒక ఎడ్యుకేషన్ హబ్ గా కుప్పాన్ని ఎట్లా తయారు చేయాలి, మన నియోజకవర్గంలోనే కాకుండా బయట వాళ్ళు కూడా చదువు కోసం ఈ కుప్పానికి వచ్చే పరిస్థితి తీసుకొస్తాను. ఇదే కాదు, ఒక హార్టికల్చర్ హబ్ గా కుప్పాన్ని తయారు చేస్తాం. కొంతమంది మంత్రులు ఉన్నారు, ఇక్కడ వస్తా ఉంటారు. ఇక్కడికి మన మీద ప్రేమ కాదు, కప్పానికి వచ్చేది, కుప్పానికి వచ్చేది కప్పం కట్టించుకోవడానికి వస్తున్నారు, లెక్కల కోసం వస్తున్నారు, చిల్లర కోసం. గ్రనైట్ చూశారు, భగవంతుడు మనకిచ్చిన మంచి గ్రనైట్ ఉంది. గది దొంగలు కూడా ఉన్నారు. మళ్ళా హామీ ఇస్తున్నా, ఇప్పుడే నేను చూశాను, మంచి బొమ్మలన్నీ కూడా గ్రనైట్ తో బ్రహ్మాండమైనటువంటి దేవుళ్ళు కానీ ఇలాంటి ఆర్నమెంట్ కానీ ఇవన్నీ బ్రహ్మాండంగా చేస్తున్నారు, చూశాను నేను. అవసరమైతే ఇక్కడ కొన్ని వేల మంది కార్మికులు ఉన్నారు, ఇవన్నీ చేయడానికి కూడా, చెక్కడానికి బ్రహ్మాండంగా శిల్పులు కూడా ఉన్నారు. నేను ఆలోచించేది గ్రనైట్ పరిశ్రమను అభివృద్ధి చేస్తా, ఒక పార్క్ ఒకటి పెడతా. ప్రతి దేశంలో ఎవరికి ఏది కావాలి చేసి మ్యానుఫ్యాక్చర్ చేసి ఇక్కడి నుంచి పోయే విధంగా బ్రహ్మాండమైన ఆర్నమెంట్లు కానీ, లేకపోతే ఒక హిస్టారికల్ గా ఉండేటి కానీ, దేవాలయాల్లో పెట్టేటి కానీ, ఇవన్నీ తయారు చేయడానికి కుప్పాన్ని కేంద్రంగా తయారు చేసి ఎక్కడా లేని, ఎందుకంటే గ్రనైట్ ఉంది, అవి తయారు చేసి శిల్పులు ఉన్నారు.
अभी इनायत फरमा। या अल्लाह आने वाले इंतखाबात में अगर ये मुनासिब है और हमारे लिए, दुनिया के लिए, पब्लिक के लिए अच्छे उम्र करने का दिल इरादा रखते हैं, कामयाबी इनायत फरमा, कामयाबी इनायत फरमा। सारे इलाकों में कामयाबी एक वक्त रहने की तौफीक इनायत फरमा। शुरू से कितनों से फसादात से हिफाजत इनायत फरमा। या अल्लाह चंद्रबाबू को और उनके घर वालों को, सारों को खुशियां इनायत फरमा। गैर कौम भाई हमारे साथ यहाँ लगे हुए हैं, हम तमाम को भी दुनिया और आखिरत की कामयाबी सब कहते हैं ربنا تقبل منا انك انت السميع العليم وتب علينا انك انت التواب الرحيم. అదే సమయంలో తెలుగుదేశం పార్టీ కూడా ముస్లింల కోసం చాలా కార్యక్రమాలు చేశారు. ఈ రోజే కాకుండా పార్టీ పెట్టినప్పటి నుంచి 1985లో మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. అదే సమయంలో హైదరాబాద్లో ఆఫీస్ కట్టించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. 13 జిల్లాల్లో రోజులు రెండో పార్టీ చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఇదే కాకుండా ఇంకో పక్కన హైదరాబాద్ లో యూనివర్సిటీ వెళ్ళడం, మళ్ళీ ఆంధ్రప్రదేశ్ మళ్ళా కర్నూలులో మళ్ళా యూనివర్సిటీ వెళ్ళడం, అదే మరిగా హైదరాబాద్ హాజ్ హౌస్ కట్టాం, కడపలో విజయవాడలో 2 హాజ్ హౌస్ కట్టాం. కానీ ఫినిష్ చేసే సమయంలో ఈ ప్రభుత్వం వచ్చింది, అవి కూడా పూర్తి చేయలేకపోయారు. అక్కడి నుంచి మీరు ఆలోచిస్తే మైనారిటీలకు అన్ని దేశ విద్య కానీ, అదే మనకి అక్కడ చూస్తే మన దులాన్ కానీ రంజాన్ తోఫా కానీ, అదే మనకి మినిస్టర్ జోగి రమేష్ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా టీడీపీ నేతలపై ఆయన మండిపడ్డారు. మీరు పచ్చి దుర్మార్గులైన చంద్రబాబు నాయుడు తాబేదారు, చంద్రబాబు నాయుడు చంక నాకే పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు పైసల కోసం ఏ గడ్డైనా కరవటానికి రెడీగా ఉన్న పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇల్లు లేదు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆధార్ కార్డు లేదు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డోర్ నంబర్ లేదు. అసలు ఏ విధంగా నువ్వు ఇంత పెద్ద ఎత్తున రాష్ట్రంలో కాదు 75 సంవత్సరాల స్వతంత్ర భారతదేశ చరిత్రలో 28 రాష్ట్రాలుంటే 28 రాష్ట్రాల్లో జరగనటువంటి అభివృద్ధి సంక్షేమం 4 సంవత్సరాల 8 నెలల కాలంలో ఇంత పెద్ద ఎత్తున అభివృద్ధి జరుగుతూ ఉంటాయి. రాగానే జగనన్న ముఖ్యమంత్రి కాగానే పాదయాత్రలో కష్టాలు కన్నీళ్లు పడ్డ అక్క చెల్లెమ్మలు, నిరుపేదలు, గూడు లేక నిరాశ్రయులుగా ఉండి కొండల్లోనో కోనల్లోనో పుట్టల్లోనో జీవిస్తున్న అక్క చెల్లెమ్మలకి అడ్రస్ లేకపోతే అడ్రస్ ఇచ్చాడు. ఎప్పటి నుంచో కలలుగా మిగిలిపోయిన కలల్ని నిజం చేసి చూపిస్తున్న జగన్మోహన్ రెడ్డి గారు నాకు సొంత ఇల్లు కావాలి అని చెప్పేసి తప్పించే అక్క చెల్లెమ్మలు 30,65,000 మందికి వెంటనే భూసేకరణ చేసి ఎంత ఖర్చైనా పర్లేదని చెప్పేసి 30,65,000 మందికి ఇళ్ల పట్టాలిచ్చి, ఇళ్ల పట్టాలిస్తే సరిపోదు, ఇళ్ల పట్టాలతో సరిపెట్టుకోకూడదు అని చెప్పేసి 21 లక్షల మందికి 21,75,000 మందికి ఈ రోజున గృహ నిర్మాణం ఒక యజ్ఞంలాగా తీసుకోండి. భారతదేశంలో ఏ రాష్ట్రంలో అయినా ఎక్కడైనా సరే
21,75,000 ఇళ్ల నిర్మాణాలు జరుగుతున్న రాష్ట్రం భారతదేశంలో ఉందా? ఒకే ఒక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. ఒకే ఒక్క ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో 21,75,000 ఇళ్ల నిర్మాణాలు శరవేగంగా జరుగుతున్నాయి. ఈపాటికే కొన్ని లక్షల మంది అక్క చెల్లెమ్మలు ఆ ఇళ్లలోకి వెళ్ళి గృహప్రవేశాలు చేసుకుని పిల్ల పాపలతో హ్యాపీగా దర్జాగా జయ హో జగనన్న అని చెప్పేసి నినదిస్తా ఉంటే పచ్చి దుర్మార్గుల్లాగా ఇక్కడ స్కామ్ జరుగుతూ ఉందా? ఏం స్కామ్ జరుగుతూ ఉంది? మేమేమన్నా ఇంటి నిర్మాణాలకు డబ్బులు తీసుకెళ్ళి ఇస్తామా? ఆన్లైన్ ప్రతిదీ కూడా ఆన్లైన్ పేమెంట్. పవన్ కళ్యాణ్ కనీసం బుర్ర లేదు, జ్ఞానం లేదు, ఎక్కడ ఏం జరుగుతుందో కూడా తెలియకుండా నీలాంటి వాళ్ళు దేని మీద రాయాలా? దేని మీద? ఎప్పుడైనా సరే నువ్వు స్పందించావా? దేని మీద లెటర్ రాస్తారు? స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ మీద ప్రధానమంత్రి మోడీ గారికి ఒక లెటర్ రాస్తారు. ఆ స్కామ్లో ఏం జరిగిందో, లేతే చంద్రబాబు నాయుడు మీద జరిగిన ఐటీ రైట్స్ గురించి, లేదా ఈడీ దర్యాప్తు గురించి, లేదంటే 150 కోట్లు కొట్టేసిన చంద్రబాబు నాయుడు మీద, లేతే స్కిల్ డెవలప్మెంట్ స్కామ్లోనో, లేకపోతే ఇంకోటో మేము కూడా లెటర్ రాయిపోతా ఉన్నాం. ఎందుకంటే చంద్రబాబు నాయుడు కొట్టేసిన స్కిల్ డెవలప్మెంట్ స్కామ్లో పవన్ కళ్యాణ్కి ఎంత ముట్టింది, పవన్ కళ్యాణ్ ఏ విధంగా మనీ లాండరింగ్ అతనికి ఏ విధంగా జరిగింది, దాని ఎంత ప్యాకేజీ తీసుకున్నాడు కూడా లెటర్ రాస్తాం. ఎంత దుర్మార్గులే మీరు! ఈరోజు ఇంత పెద్ద ఎత్తున నువ్వు ఆ రోజు 2014లో నువ్వు కూడా భాగస్వామ్యం కదా. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఆ రోజు నువ్వు చంద్రబాబు నాయుడు బీజేపీ కలిసే కదా పోటీ చేశారు. మీరేం చెప్పారా? ఏం చెప్పారు? 3 సెంట్లు స్థలం, ప్రతి ఒక్క ఇళ్ల స్థలం లేని అక్క చెల్లెమ్మలకి 3 సెంట్ల స్థలం ఇచ్చావా? దాని మీద ఎప్పుడన్నా కానీ నువ్వు ప్రశ్నించావా? చంద్రబాబు నాయుడిని అడిగావా? నువ్వు కూడా అందులో పాత్రధారివి కదా, సూత్రధారివి కదా, నువ్వు కూడా భాగస్వామ్యం కదా. 3 సెంట్లు స్థలం ఇస్తామన్నావు చంద్రబాబు నాయుడు. మనం అధికారంలోకి వచ్చాం, అధికారంలో విర్రవీగుతామన్నాం. బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. రైతులతో సహా అన్ని కూడా అబద్ధాలు మాట్లాడారు, ప్రజల ముందు నవలపాలైనరు. దేనికి ఇదంతా? చేతగాక, ప్రభుత్వాన్ని నడపడం రాక, అడ్డమూలిగా అలవమాలిన హామీలు ఇచ్చి ప్రజల ముందు దోషులుగా నిలబడతామనే భయంతో తప్పించుకోవడానికి అబద్ధాలు పదే మాట్లాడుతున్నారు. బట్టి గారు మీ దగ్గర ఉన్నాయి కదా ఇప్పుడు అధికారులుగా తెప్పించుకోండి. నేను చెప్పిన లెక్కలు అబద్ధం అయితే మీరు వెళ్ళిన రాజస్థాన్, మీరు వెళ్ళిన ఛత్తీస్గఢ్, ఇవాళ మీరు వెళ్తున్న కర్ణాటక, మధ్యలో మీరు వచ్చిపోయిన మహారాష్ట్ర, ఆ తర్వాత మధ్యప్రదేశ్, ఇన్ని రాష్ట్రాలు కూడా అప్పులున్నాయి, నష్టాల్లో ఉన్నాయి. మధ్యప్రదేశ్ అప్పు నష్టం 56,000 కోట్లు, ఉత్తరప్రదేశ్లో 70,000 కోట్లు, ఏపీలో 25,000 కోట్లు, మహారాష్ట్రలో 25,000 కోట్లు. అప్పులు కూడా అదే పరిస్థితులు ఉన్నాయి. ఉత్తరప్రదేశ్ అప్పు 81,000 కోట్లు, మధ్యప్రదేశ్ అప్పు 50,000 కోట్లు, రాజస్థాన్ అప్పు 53,000 కోట్లు, తమిళనాడు
145 లక్షల కోట్లు. ఇన్ని ఉన్నాయి. అయినా మళ్ళీ ఏదో పదే అబద్ధాలు చెప్పి తప్పించుకుందాం ప్రజల నుంచి. ఏంది ఇదంతా? 24 గంటల విద్యుత్తును ప్రజలకు ఇవ్వటం రాక, మేనేజ్మెంట్ తెలియక తప్పించుకునే ప్రయత్నం. తప్పించుకోలేరు ప్రజల నుంచి. ఇవాళ పోయి అదేదో మాట్లాడాడు సూపర్ క్రిటికల్ టెక్నాలజీ గురించి. భారతదేశంలో ఇవాళ అన్ని రాష్ట్రాలలో ఇంకా సబ్ క్రిటికల్ టెక్నాలజీతో నడుస్తున్న విద్యుత్ యూనిట్లు ఉన్నాయి. ఇంకా కూడా నిర్మాణంలో ఉన్నాయి కొన్ని. దాదాపు 16 రాష్ట్రాలలో ఇంకా ఈ సబ్ క్రిటికల్ టెక్నాలజీతో నడుస్తున్న ప్రాజెక్టులు ఉన్నాయి. దాదాపుగా 39 ప్రాజెక్టులు సబ్ క్రిటికల్ టెక్నాలజీతోని 2014 తర్వాత పూర్తయి నడుస్తున్నాయి, ఇంకా నిర్మాణం చేసుకుంటున్నాయి. ఒకటి కాదు, 2 కాదు, భారతదేశంలో ఉండే సగం రాష్ట్రాలలో ఇప్పటికీ సబ్ క్రిటికల్తో నడుస్తున్నాయి. ఈ రాష్ట్రాల్లో కూడా ఉన్నాయి సబ్ క్రిటికల్ టెక్నాలజీతో నడుస్తున్న ప్లాంట్లు. దానికి ఏదో పోయింది, ఏదో అయింది, అప్పులు అయినాయి. అసలు ఒక మాట చెప్పాలంటే, మీరు ఇయర్ కరెంట్కి అప్పు తెచ్చారు. 2014లో ఆనాటికి మీరు చేసిన అప్పు 22,000 కోట్లు, మీరు ఇచ్చిన కరెంటు 3 నుంచి 4 గంటలు. ఇయర్లో అప్పు మాట్లాడుతున్నారు. అసలు మీరు తెచ్చిన అప్పు, మీరు తెచ్చిన 22,000 కోట్ల అప్పు ఇప్పటి వరకు లెక్కేసుకుంటే 58,000 కోట్లు అయింది. 5 ఏళ్ళకి డబుల్ ఇస్తే కూడా 22,000 44,000 అయింది. 44 ఇప్పుడు 88,000 అవుతుంది. ఎవరిని అడిగినా, ఏ సాధారణమైన బ్యాంకర్ని అడిగినా చెప్తాడు, సాధారణమైన రైతుని అడిగినా చెప్తాడు. అప్పు వచ్చిన వాళ్ళు ఎవరు అడిగినా చెప్తారు. ఒక రైతు అప్పు చేసుకుంటున్నాడు, ఒక ఉద్యోగి ఇల్లు కట్టుకోవడానికి అప్పు చేసుకుంటున్నాడు. మామూలుగా రోజువారీ చిన్న వ్యాపారాలు చేసుకునే వాళ్ళు కూడా పొద్దున అప్పు తెచ్చుకొని సాయంత్రం తీర్చుకుంటున్నారు. అది కూడా ఏమన్నట్టు నటిస్తున్నారు. పొద్దున 90 రూపాయలు తెచ్చుకొని వస్తువులు కొనుక్కొచ్చుకొని, లేదా కూరగాయలు కొనుక్కొచ్చుకొని, పళ్ళు కొనుక్కొచ్చుకొని సాయంత్రం పూట 100 రూపాయలు కట్టొస్తున్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నూతన సంవత్సర వేడుకలకు పోలీసులు ముమ్మర ఏర్పాట్లు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరిక. మంత్రి జోగి రమేష్ మీడియా సమావేశం. టీడీపీ నేతలపై ఫైర్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.